మనకి నిజంగా ఒకసారి తరచి చూసి ఆలోచించే తీరుకుంటుందా? మనకి నచ్చిన పార్టీ వాళ్ళు ఒక పాయింట్ చెప్తే దాని చుట్టూతోనే అల్లుకుంటాం. మనకి నచ్చని పార్టీ వాళ్ళు ఏది చేసినా దానికి వ్యతిరేకంగానే మాట్లాడుకుంటాం. ఇంతే తప్పించి ఎడ్యుకేటెడ్ జెన్యూన్ థింకింగ్ లేకపోతే ఈ సమాజాన్ని ఎవడో బాగు చేయలేడు. రాష్ట్ర విభజన సమయంలో వర్చువల్గా విడిపోయిన ఎడ్యుకేటెడ్ ఆలోచన ధోరణి రాష్ట్ర విభజనకు కారణమైంది. ఎందుకంటే సమగ్రమైన భవిష్యత్ ఆలోచన లేకుండా ఎవరి వైపు వాళ్ళు ఆలోచించుకున్నటువంటి పరిణామక్రమం విభజనకు కారణమైంది. దాని పరిణామం రెండు రాష్ట్రాలకి జాతీయ స్థాయిలో పట్టు కోల్పోయినటువంటి పరిస్థితి. దక్షిణాదిలో ఒకప్పుడు ఉన్నటువంటి బలమైన శక్తి బలహీనపడ్డటువంటి వాళ్ళం మనం. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు జరుగుతున్నది అదే. పార్టీలను నమ్మచ్చు లేదా పార్టీలను అభిమానించవచ్చు. దానికోసం వాస్తవాల్ని వక్రీకరించుకుంటూ బ్రతికేయకూడదు. ఇప్పుడు చంద్రబాబు గారు సెక్రటేరియట్ ఉంటారు, తర్వాత ఆయన క్యాంప్ ఆఫీస్లో ఉంటారు. అక్కడికి వచ్చినటువంటి వాళ్ళకందరికీ గెస్ట్లకి లేకపోతే పార్టీ వాళ్ళు వచ్చినా ఎవరు వచ్చినా కాస్త టీ ఇవ్వడం, కాస్త స్నాక్స్ ఇవ్వడం సహజసిద్ధమైంది. దీనికి ప్రతిసారి ఓ 50 రూపాయలు ఇచ్చి ఎవరన్నా వెళ్ళి కొనుక్కురమ్మని చెప్పరు. అదొక సిస్టమ్ నడుస్తుంది, అదొక ప్రొసీజర్ నడుస్తుంటుంది. ఒక స్టాక్ ఉంటుంది, వచ్చిన వాళ్ళందరికీ ఇస్తుంటారు, మధ్యలో స్టాఫ్ కూడా తింటుంటారు. జగన్మోహన్ రెడ్డి దగ్గరైనా అదే జరుగుతుంది. ఏదో జగన్కి పఫ్ఫులు ఏదో ఎగ్ పఫ్ఫులు 18,12,835 ఎగ్ పఫ్ఫులు తిన్నాడు 5 ఏళ్లలో అన్నటువంటి దాన్ని హైలైట్ చేసుకొస్తున్నారు. ఇక్కడ దీంట్లో ఒక ఉద్దేశం ఉంది. ఇదివరకు ఈవెన్ లోకేష్ గురించి మాట్లాడినప్పుడు కూడా నేను తప్పని చెప్పాను. ఏదైతే ఆయన విశాఖ ఎయిర్పోర్ట్లో ఇన్ని లక్షలు తిన్నాడంటే ఆయన తిన్నాడు కాదు, అక్కడ టోటల్గా కలిపి ఆయనతో పాటు వచ్చిన మొత్తం స్టాఫ్ కలిపి తిన్నటువంటిది. దాని మొత్తాన్ని తీసుకొచ్చి లోకేష్ తినేసాడని చేసేది తప్పు అని ఆ రోజున ప్రస్తావించి ఇప్పుడు అంతే. కాబట్టి ఆ రోజున అన్నారు కాబట్టి దానికి ఇక్కడ ఆల్టర్నేటివ్గా ఈ స్టేట్మెంట్లు నడుస్తున్నాయి అంతే.